ఏం లేదు. మీరు బాధగా అలా మొహం పెట్టకండి వదినా, మీకు కూడా మంచి జరుగుతుంది. ఏమండోయ్, మీ అక్కగారితో సరదాగా కబుర్లు చెప్తూ ఉండండి. నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను. పోనీ అంత్యాక్షరి ఆడదామా? నేను అమ్మాయి గొంతుతో పాడతాను, నువ్వు అబ్బాయి గొంతులో పాడాలి. వద్దా? అక్షరొచ్చాక దొంగ పోలీస్ ఆడదామా? చిన్నప్పుడెప్పుడో ఆడాం, భలే సరదాగా ఉండేది కదా. ఒకసారి పరిగెడుతుంటే నా నిక్కర్ జారిపోయింది, నువ్వు తెగ ఏడిపించావు. తెలుసు నీ బాధ మాటలతో పోయేది కాదని, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయను? ఊరుకుంటుంటే చేతకాని వాళ్ళల్లా జమ కడుతుంది. చూపిస్తా. ఏమండి, ఆపాలక్షరా. మీరు వెళ్తే గొడవ పడతారండి. పడేసి తంతాను కూడా. అందుకే వద్దంటున్నాను. అక్షరా. ఏమండి, ఏం చేయని దానికే చంపాలని చూశారని కోర్టు వరకు వెళ్లారు. అది ఎక్కడెక్కడికో వెళ్ళి ఆగింది. మళ్ళీ అవసరమా? అందుకని పెళ్లి చూపులు పెట్టినా పెళ్లి చేసేసినా కామ్గా ఉండనా? నేను వెళ్తానండి. ప్లీజ్ అక్షర, అర్థం చేసుకో. మేం వెళ్తామండి. మొండిదక్షరా, వినదు. వదిన్ని చూస్తే వచ్చిన వాళ్ళైనా మేం చెప్పింది విని వెళ్ళిపోతారు కదండి. అది కాదక్షరా. లేదురా, అక్షర చెప్పిందే కరెక్ట్. నువ్వు ఆవేశంలో ఏదో ఒకటి చేసి చిక్కుల్లో పడతావు. మేమే వెళ్తాంరా, ప్లీజ్ అక్క మాట విను. ప్లీజ్ అండి. సరే రండి. మీరెక్కడికి? కారులో ఉంటాను. వద్దు. సరే, రాజేష్కి చెప్తాను. చాలా. రాజేష్, ఏదో ఒకటి చెయ్యి. అలాగే మేడం. మేడం నీకేం కాలేదు కదా? లేదక్షర, నొప్పిగా ఏమనిపించట్లేదు కదా? లేదు. మా పెళ్ళయ్యాక నువ్వే ఇద్దుగాలే తీసుకో. తమ్ముడు, అమ్మాయికి మంచి మర్యాద నేర్పి ముత్యంలా పెంచావనుకో. అత్తయ్య అనంది చూడు జయ. అబ్బా, మనసు సంతోషంతో పులకరించిపోయిందనుకో. కాబోతున్నావుగా వదినా. దూరపు బంధుత్వాన్ని పెళ్లితో దగ్గర బంధుత్వం చేసుకుందామని ఏనాడో అనుకున్నాను. కానీ గ్రహాలు అనుకూలించక ఇప్పుడు కుదిరింది. దేనికైనా టైం రావాలి కదా అక్కయ్య. వచ్చిందిగా, ఇంకెవరూ మార్చలేరు తమ్ముడు. తాలే ఉంటాయి.
సంతకాలు సంతోషంగా పెట్టలేదు, బాధపడుతూనే పెట్టారు. నా కొడుకు చెప్పాడా? చెప్పకపోయినా తెలుసుకోగలను. నువ్వు పనికిరానివన్నీ చాలానే తెలుసుకుంటావులే గాని నీ యుక్తులు కుయుక్తులు ఇక్కడ పనిచేయవమ్మా. వచ్చిందానే బయటికి పో. మీరీ పెళ్లి చేయనని చెప్పండి, వెళ్తాం. ఎందుకు చెప్తాను? తెగతెంపులు అయిపోయాయిగా. అలా మాట్లాడకండి అత్తయ్య, ఆయన లేకపోతే నేను బ్రతకలేను. మమ్మల్ని వేరు చేయకండి. ఏయ్, నీ ముసల కన్నీరు నా దగ్గర కార్చకు. నీ తల్లి చెప్పగానే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టినప్పుడు ఏమైందమ్మా ఈ ఏడుపు? తెగిపోయింది. మళ్ళీ పెర్ఫార్మెన్స్ వద్దు. వాడిని నాశనం చేసినంత వరకు చాలు. ఇక వాడి జీవితంలోకి తొంగి చూడొద్దు. ఊరుకోను. మీరైనా మా మాట వినండి. ఇద్దరు ఒకరినొకరు కావాలనుకుంటున్నారు. దయచేసి వెళ్ళిపోండి. అన్నీ తెలుసుకునే వచ్చావమ్మా. మీరిలా వచ్చి నాటకాలు ఆడతారని మా వదిన ముందే చెప్పిందమ్మా. అది కాదండి. ఏం కాదు, పెళ్లి ఆగదు. అన్నయ్య, చెడగొట్టడానికే వచ్చారు. చెడ్డాక పండగ చేసుకుంటారు. అది దీని బుద్ధి. లేదత్తయ్య. ఎవరే నీకు అత్తయ్యా? ఇంకొకసారి అలా పిలిచావనుకో నాలుక మీద ఓత పెడతా. అమ్మా, మనుషుల్ని మార్చేయాలని చూడకు. నమ్మేయడానికి మా తమ్ముడు జయ అంత అమాయకులేం కాదు. నీ పాచిక పారదు. పండే. పిన్ని ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి. అరా కూడా ఇవ్వను. అయిపోయింది. నిజంగా మీరు మనుషులే అయితే, మీకే ఉందని చెప్పుకుంటున్న మనసే ఉంటే వాడింకో పెళ్లి చేసుకొని సుఖపడ్డాన్ని ఆనందించండి. పడే. ఇంకోసారి రాకు. నీ చూపు పడినా అరిష్టమే. అతను లేకపోతే వదిన జీవితమే లేదన్నట్టుగా చండాలంగా బతిమలాటం ఏంటత్తయ్య? తట్టుకోలేకపోతున్నానత్తయ్య. మనల్ని రోషం పౌరుషం లేని వాళ్లలా అక్షర చేసేసింది. మీరిప్పుడు కూడా దాన్నేదో 4 మాటలని వదిలేస్తే ఇలాంటి ప్లాన్లు ఇంకా 100 రప్పిస్తుంది. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోకపోతే కష్టం అత్తయ్య. అక్షరకి మీరు చెప్పేది స్ట్రాంగ్ గా ఉండాలి. చెబుతా. వింటా. చూస్తావే, అబద్ధమా? బేబామ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది నిజం కాదా? హీనంగా మాట్లాడింది. నేనే తెరచాటు వ్యవహారాలు నిన్నడ్డం పెట్టుకుని నడిపిస్తున్నానని అవమానించింది. దాని కొడుకు పెళ్లి చెడగొట్టడమే నా ధ్యేయంగా పెట్టుకున్నానని దూషించింది. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడింది. తీయాలనో ఉద్దేశం నాకు లేదు. కలిగిన కలతలు తొలగించాలనే తీసుకెళ్లాను, కలపాలని. నువ్వెవరివే కలపడానికి? నువ్వెవరివి? ఈ ఇంటి కోడలు. మీరే అనుకుంటున్నారు, నేను అనుకోవటం లేదు. ఆ రోజు వస్తుంది. ఈ రోజే వెళుతుంది. అబద్ధం చెప్పట్లేదమ్మా, ఇది నిజమే. అది చేసిన దానికి ఇంకొక్కసారి వాగిందంటే
ఇంకొక మాట మాట్లాడడానికి ఉండదు. చేసింది నీ పెళ్ళాం. చెప్పింది నేనని చెప్తున్నా. చెబితే వెళుతుందా? నేను చెప్పడంలో తప్పు లేనప్పుడు అక్షర వెళ్ళడంలో తప్పే ఉందమ్మా. కరెక్ట్ గా చెప్పావురా. వామ్ము, ఈ బావగారు మామూలోడు కాదు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేస్తున్నారుగా. తప్పించేసుకుంటుందా కర్మ. నువ్వు ఎంత తెరకాసుగా మాట్లాడినా నేను నమ్మను. ఎటో డైవర్ట్ అయిపోయింది. ఇది తప్పించుకుంది. వదిలేం చేసిందే? తన మీద కక్ష కట్టావు. నేనేం చేశాను? మాట్లాడకు. ఏం చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటున్నావు కదా? ఇక కాదు. ప్రతిరోజు నీది కాదు, నాదనే రోజు వస్తుంది. నాదనే రోజు వస్తుంది. రప్పిస్తా. హేయ్, ఇక నుండి నా టైం నడుస్తుంది. అన్నిటికీ, చేసిన అన్నిటికీ వడ్డీతో సహా చక్రవడ్డీ కూడా కలిపి అప్పచెప్తాను. ఏ క్షణంలో అయినా ఆ క్షణం రావచ్చు. రెడీగా ఉండు. నువ్వింక నన్ను ఆపలేవు. ఏదో అన్నారు దినా, నిజంగానే చేస్తారా? పంతంతో అన్న మాటలే. అదే జరిగి తీరాలని పంతమేం పట్టలేదు. ఈ జన్మకు మీకు అన్నయ్యే, అన్నయ్యకి మీరే. ఎవ్వరూ మీ బంధాన్ని విడదీయలేరు. మీరొకటవుతారు. కలకాలం మీరే భార్యాభర్తలుగా కలిసుంటారు. చెప్తున్నాను కదా, మీ అమ్మగారు అన్నారని దాని గురించి ఆలోచించకండి. అదేం జరగదు. అక్షరా, అవునని ఎప్పుడన్నావులే? అదనకపోయినా ఇక వినను. ఎవరు అడ్డొచ్చినా వదలను. అత్తయ్య గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నాదా బుద్ధే కాదు. ఓహో, అయితే నీకా ఉద్దేశమే లేదంటావ్? లేదత్తయ్య గారు. ఈ అత్తేంటి సడన్ గా మాడ్యులేషన్ మార్చింది? అదన్నా ఒక్క మాటకే తగ్గిపోయిందా? దగ్గరుండి నా కూతురి పెళ్లి జరిపించు. అత్తయ్య గారు, ఒప్పించు. నువ్వే పొరందరిని పెళ్లి కొప్పించు. అప్పుడు నమ్ముతా. అది నా వల్ల కాదు అత్తయ్య గారు. కాదు అంటే నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండద్దు. తక్షణమే వెళ్ళిపో. లేకపోతేనే సంతోషంగా ఉంటామని మీ అమ్మగారు చెప్తున్నారుగా. నువ్వు నమ్ముతున్నావా? నిన్నే అక్షర, నమ్ముతున్నావా?
నా నమ్మకం నాతోనే ఉంటుంది. మీరిక్కడున్నారు. నేనెక్కడుంటే ఏంటి, వస్తాను. రాను. ఆగు! నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. తను లేదంటే నేను ఆగను. అది ధర్మం కాదు. ఏదిరా ధర్మం? అధర్మంగా వెళుతోంది నీ భార్య. పురందరి జీవితం ఇలా కావడానికి పునాది వేసిందే నీ భార్య. ఆహా, అంతకుముందు అక్క కాపురాన్ని నువ్వే చెక్కబెట్టేశావమ్మా. అక్షరొచ్చి చెడగొట్టిందా? ఏమండి, రేయ్, వాళ్ళెలాంటి వాళ్ళో తెలిసి మాట్లాడు. అక్షరకు తెలియకుండా జరిగిన దానికి తనకి ముడిపెట్టకమ్మా. నీ వైపు న్యాయం ఉంది, నేను కాదన్ను. అలానే అక్షర అన్యాయం చేసిందంటే నేను ఒప్పుకోను. ఇప్పుడేమంటా? చెప్పు. శృతికి పెళ్లి చేసి పంపించు. ఆ తర్వాత నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తా. నీకప్పుడు ఆలోచించడాలు ఉండవు. నా మాటే నువ్వు వినాలి. మనిద్దరి మాట ఒకటే అవుతుందమ్మా. కాన్ఫిడెంటా? ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదమ్మా. సరే, నా మాట మీదే నేనుంటాను. ముందు శృతి పెళ్లి చేస్తా, తర్వాత పంపిస్తాను. పంపిస్తా. రా అక్షర, ఇది లైవ్. వదినా, పర్లేదు. సరే పద. పదిహేను రోజుల్లో నీ పెళ్ళంట. రెడీగా ఉండు. ఇక ఉండవులే, పెళ్ళైపోతావు. ఏంటిది? ఏ పెళ్లిలో మొదలై ఏ పెళ్లితో ఆగింది? అటు ఇటు తిరిగి అత్త నాకిచ్చిందిగా ట్విస్ట్. నేను ఒప్పుకోను. అన్నీ నేను చూసుకుంటాను కదా, మీరొచ్చేయండి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా ఆపాలి? అక్షర్కి చెప్దాం. ఫోన్ కూడా కలవడం లేదు. ఇప్పుడు నిశ్చితార్థం ఎలా ఆపాలి? మరే శృతి పెళ్ళని బాగా లింక్ పెట్టావు. అసలు అదేగా నాన్న అన్నింటికి కారణం. అన్ని చేసిందాన్ని నమ్ముతూ నమ్మాల్సిన నా భార్యను నమ్మకుండా చెక్ పెట్టి పంపాలని చూస్తే ఊరుకుంటానా? అందుకే దాన్నే ఇరికించాను. ఇక శృతి పెళ్లి పనులు మొదలు పెడుతుంది. మేం మొదలు పెట్టాల్సింది ఉందో దినా. మనకి కన్ఫ్యూజన్ ఉండదు కదా. కరెక్టే డాక్టర్. సరే వస్తాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి అక్షర? అది వదిన మొన్న పడిపోయారు కదండి. ఏదైనా ప్రాబ్లం ఉందంటావమ్మా? లేదు మావి గారు. మరి దేనికి చేశారు అక్షర? జస్ట్ ఒక నార్మల్ టెస్ట్ కి హాస్పిటల్ కి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. భయపడాల్సిన విషయం ఏది లేదని కూడా చెప్పారు. ఇంకేమైనా మెడిసిన్స్ రాయాలేమోనని తెలుసుకోవడానికేనంట, అంతే. ఆహా, మొన్న కూడా యాక్సిడెంట్ అయిందంట, చెప్పకుండా దాచారు. రాజేష్ చెప్పాడు. తను చెప్తాడని మేము చెప్పలేదండి. భయపడతానని చెప్పలేదని మాత్రం చెప్పరు. మీరే చెప్పారుగా. నేనైతే వస్తా. వాడికి ఆగలేడమ్మా, తీసుకెళ్ళండి.
సరే మావయ్య గారు. రండి. ఉమ్, రండి. అత్తయ్య గారు అడిగితే ఇదే చెప్పండి మావయ్య గారు. అంతే కదా. ఆ ఇదే జస్ట్ చెకప్. మ్మ్. రండి. ఇప్పుడే వేసుకున్నాను అత్తయ్య. చెప్పండి. చెప్పాగా అమ్మా, వాడేదో అనుకుంటున్నాడు. నీ పెళ్లి చేసి ఈ బెజవాడ బొజ్జమ్మ చావింకా తగ్గలేదని నా పుత్రుడికే చూపిస్తా. ఏం దిగులు పడకమ్మా, నా మాట కోసం ఉన్నావుగా. చెప్పిన సమయంలోపే నీ పెళ్లి జరిపిస్తాను. నీకిక అన్ని మంచి రోజులే. ఏం మంచి రోజులో ఏంటో కర్మ. ఏం చేయాలి? ఏంటక్షర అలా ఉన్నావు? ఇప్పుడు ఈయన చెప్తే వదినా వింటారు. షాక్ లో వదినకేమైనా అయితే. ఏమైంది అక్షర? అక్షర ఏంటి? ఆ, ఏం లేదు వదినా. ఏమండి, చిన్న పనుంది, మీరు వదిన దగ్గరే ఉండండి. ఇప్పుడే వస్తాను. ఏం పని అక్షర? చెప్తే అవ్వదు, అర్థం చేసుకోండి. వచ్చి చెప్తాను. వదిన లోపలికి వెళ్తుంది, మీరు ఇక్కడే ఉండండి. వచ్చేస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. అక్షర ఏంటక్క, చెప్తే పనవుదా? అలా అంటారా? అక్షర చెప్పిందిగా, వింటాను. అక్షర్ నా మెసేజ్ చూసింది, రిప్లై అయిపోయిందేంటి? కాల్ చేద్దాం. అమ్మా, కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకొని ఆపాలని ప్లాన్ చేస్తున్నావా? పిచ్చి వేషాలు వెయ్యకు. ఎవ్వరు వచ్చినా ఆగదు. రెడీ అవుదు గాని పదా. రా రా రా. ఛా, ఫోన్ కలవట్లేదే. ఎలాగైనా నిశ్చితార్థం ఆపాలి. వదినకు అన్యాయం జరగకూడదు, జరగకూడదు. వాళ్ళిద్దరు విడిపోకూడదు. ఆటో. భయపెట్టకు, భయం వేస్తుంది. త్వరగా రా. ఇప్పుడే పంపిస్తున్నాను. రిపోర్ట్స్ వచ్చాయంట, వెళ్ళి తీసుకురా. సరే మేడం. మేడం, యాక్సిడెంట్ కేసు వచ్చింది, అర్జెంట్. సుమాని హ్యాండిల్ చేయమను, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే మేడం. ఇదిగోండి మేడం. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలండి, చాలా అర్జెంట్. బ్లడ్ ఎక్కిస్తే గానీ బతకరు. ఇప్పటికిప్పుడు డోనర్స్ ఎవరు దొరుకుతారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు ఎవరూ లేరు, అందుకేగా. నాది ఓ పాజిటివ్ అండి, ఇవ్వచ్చా? మీరు ఇస్తారా? ఇస్తాను. థ్యాంక్ యూ అండి, రండి. గుండె పగిలిపోయేలా ఉంది, నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా ప్రాణం డాక్టర్, ఇలా కనబడుతుంటే ఎలా ఉండగలను? సీరియస్ అని మాత్రం చెప్పకండి డాక్టర్. ఎంత డబ్బైనా పర్లేదు, బ్రతికించండి. ఏం చేస్తారో నాకు తెలీదు, బ్రతికించండి. కొంచెం బయట వెయిట్ చేయండి. వెళ్ళను, నా అక్షరాన్ని వదిలి వెళ్ళను. ఇక్కడే ఉంటా, తనతోనే ఉంటా. చూడు అక్షర, నన్ను చూడు. నువ్విప్పుడు నన్ను చూడకపోతే నా మీదొట్టే. తమ్ముడు, అక్షర, అక్షర, ఏమండి, వదినా, ఏం జరిగింది అక్షర? రోడ్డు దాటుతుంటే సంతోషం కావచ్చు, కానీ ఎలా అక్షర? ఏం చెప్పి ఆపగలం? అక్షర, చెప్పొచ్చో లేదో తెలియట్లేదు, బట్ నిశ్చితార్థం ఆపడానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది.
అవును దినా, చెప్దాం, వెళ్దామండి. ఆలస్యం చేసే కొద్దీ అవకాశాన్ని కోల్పోతాం. నువ్వు రాలేవు అక్షర. రాగలనండి. గాయాలైనవి శరీరానికే, మనసు దృఢంగా ఉంది, తట్టుకోగలను. వదిన జీవితాన్ని కాపాడమే ముఖ్యం. అక్షర, ఇంకేం మాట్లాడకండి, టైం అవుతుంది. త్వరగా వెళ్ళకపోతే తీరని నష్టమే మిగులుతుంది. వదిన నష్టపోకూడదు. తనకిప్పుడు కలిగిన ఆనందం శాశ్వతం కావాలంటే నిశ్చితార్థం ఆపాలి. ఇంకేం ఆలోచించకండి, పదండి. పిన్ని, నువ్వు నోరెత్తకు తల్లో. తిమ్మిని బొమ్మిని చేయగల సమర్థురాలివి. నువ్వు నోరెత్తకు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో, ఇలా మాట్లాడుకొని ఈ నిశ్చితార్థాన్ని పక్కదారి పట్టించడానికే. ఈ పక్కదారులు, ఆ కట్లు అంతా నాటకమే. యాక్సిడెంట్ లేదు, గీక్సిడెంట్ లేదు. సరే పిన్ని, మీరు నమ్మకపోతే నమ్మకపోయారు. నమ్మను. అసలు ఎందుకు వచ్చారు? చిచ్చి, మొహానికి సిగ్గనేదే లేదా? ప్రయోజనం ఏముందండి? మీరు నాకు లేరు అని తెలిసిపోయిందిగా. అలా మాట్లాడకు పురందరి. ఇష్టం ఉండా చేశాను. అమ్మ వల్ల నీకు అన్యాయం చేయను. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లో చేసిన ఒత్తిడి వల్ల విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాల్సి వచ్చింది. మాకు విడిపోవాలి అని లేదని కంప్లైంట్ లెటర్ రాసివు. మిగతాది నేను చూసుకుంటాను. అన్నయ్య. అవునక్షర, పురందరి చేత రాయించి నాకివ్వు. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య, మీరు చెప్పినట్టే చేస్తాం. రాలేదేంటి? పేషెంట్లు ఉండుంటారు. అసలు చెకప్ కి వెళుతున్నామని నాకెందుకు చెప్పలేదు? కోపమా? కోపం ఎందుకుంటుంది? మీరు చెప్పకండి. చెప్పినా నువ్వెక్కడింటావు గాని. శృతి ఏది? తలనొప్పి ఉందని పడుకుందిలేండి. పెళ్ళనేమో. ఏం కాదు, చేసుకుంటుంది. నాకు అదే కావాలి బుజ్జమ్మ. వాళ్ళమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం, చేస్తాం. నేను చూస్తాను. చూడండి. జాగ్రత్త అక్షర. కాలేదు మావయ్య గారు, రోడ్ క్రాస్ చేస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న దెబ్బలే, తగ్గిపోతుంది. కళ్ళు నెత్తికెక్కితే ఇలాగే ఉంటుంది. అమ్మా, కళ్ళు రోడ్డు మీద పెట్టుకుని నడవాలంటున్నా. ఈవిడికేదన్నా అయితే ఆ గొప్ప పేరు నాకేగా వచ్చేది. గొప్ప పేరు తెస్తుంది బుజ్జమ్మ. సర్లేండి. ఇంతకీ పురందరికి ఏమన్నారు? నీకే ప్రేమ ఉన్నట్టు చూపించకు. భోజనం పెడతాను రా తల్లి. మీతో మాట్లాడాలి. నాన్నా, కష్టాలు ఎన్నొచ్చినా విజయం దక్కేది చివరికి మంచికి మావయ్య గారు. నమ్ముతున్నారు కదా, నమ్మకంతోనే ఉండండి. బాధ మాత్రం పడొద్దు. ఇంకా మిమ్మల్ని ఇలా నేను చూడకూడదు. ఇదంతా తాత్కాలికమే. ధైర్యంగా ఉండండి, సరేనా? పదకొండు 50కి ముహూర్తం అక్షర. వాళ్ళు చేస్తున్నారు.
అక్షర చెప్పొచ్చో లేదో తెలియట్లేదు, బట్ నిశ్చితార్థం ఆపడానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. టెస్ట్ అయిందా డాక్టర్? కన్ఫర్మ్ అయింది అక్షర, బేబీ సేఫ్ గానే ఉంది. ఈ కాకమ్మ కథలు వినడానికి నా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకోలేదు. మీ దగ్గర ఈ విడ్డూరం వింటున్నప్పుడు ఎలా నమ్మనమ్మా? నీకెందుకు అక్షర కష్టం? నేను చెప్పానా? కనబడట్లేదు మరి. అదే తగ్గిపోతాయి. తగ్గే వరకన్నా చేయకు. ఏంటండి? నేను చూడలేను. మీరు వెళ్ళండి. వెళ్ళను. నన్ను వంట చేయనివ్వరా? నేను చేస్తా. మీకు రాదు కదండి. పుట్టుకతోనే అన్నీ వచ్చేసాయా? నేర్చుకోలా? అబ్బా, కాఫీకి చేతులు కాల్చుకున్నారు, వంట ఎలా చేస్తారు? అది అప్పుడు. ఇప్పుడు నువ్వున్నావుగా, ఇలా అని చెప్తూ ఉండు, అలా చేసి పడేస్తాను. పడేస్తారా? అదే లేవోయ్, చకచక చేస్తా అంటున్నా. అంతేకాని వినరా? మా ఆయనలాగే సూపర్ గా ఉంది. సక్సెస్. అక్కని తీసుకొస్తా. నేను వెళ్ళి అందరిని పిలుస్తాను. అది నేనే చేస్తాను మేడం, మీరు జస్ట్ వెళ్ళి కూర్చోండి. సరే సార్. శృతి, వెళ్ళిపోవాలి. ఏంటి అలా చూస్తావు? వినబడలేదా? నువ్వు రమ్మంది ఎందుకు అనుకోలేదు. నువ్వేమన్నా అనుకో, నేనింకా నీ విషయంలో మంచిగానే ఆలోచిస్తున్నాను. నా వల్ల అయిన లాస్కి ఎంత కావాలో అడుగు, పడేస్తాను. డబ్బు కోసం కాదు, నీకోసం ఎన్నాళ్ళు వెతికింది. నా ప్రేమ నీకు దక్కదు. సొల్యూషన్ అదే. నేను మోసపోలేదని నా ఊరు నమ్మాలి. ఊరి కోసం చేస్తావా? నా తండ్రి చనిపోయింది ఆ ఊరు అన్న మాటలకేగా. సో వాట్? అదే మెయిన్ రీజన్, వేరే చాయిసే లేదు. అంతేనా? రాజేష్, ఇంకేం చెప్పను, నాకు వేరే దారి కనిపించట్లేదు. సారీ రాజేష్, అనుభవించు. శృతి, 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 ఏం చేస్తున్నావు? శృతి, ఏ శృతి, తలుపు తీ. శృతి, చెయ్యడానికి కాదురా వేసింది, నిన్ను గెంటించడానికి. శృతి, ఏం చేస్తున్నావు? శృతి, తలుపు తీ. శృతి, ఇరుక్కున్నానే.
ఛ! అనవసరంగా ఇరుక్కున్నానే. ఇప్పుడు ఎలా? అత్తయ్య 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 ఏమైంది శృతి? ఎవడో నా మీద అత్యాచారం చేయడానికి వచ్చాడు అత్తయ్య. తప్పించుకొని వచ్చేసాను. ఏమంటున్నావు శృతి? గుండె దడ తగ్గట్లేదు అత్తయ్య. వాడిని గదిలోనే పెట్టి తలుపు వేసి వచ్చాను. వదలకండి అత్తయ్య, వాడిని చంపేయండి. మన ఇంటికి అంత ధైర్యంగా ఎవడొస్తాడు? ఏమో బావగారు, మంకీ క్యాప్ పెట్టుకున్నాడు. మొహం కనిపించట్లేదు. బాబోయ్, నాకు భయం వేస్తుంది. రివాల్వర్ తీసుకునిరా. అమ్మా, తీసుకునిరా. ఎన్ని గుండెలాడికి కోర్చి పడేస్తాను. తీసుకునిరా, తీసుకునిరా. రాజేష్ గాడని తెలిసాక అప్పుడు ఉంటుంది. వాడు మంచోడని సర్టిఫికేట్ ఇచ్చినందుకు తలదించుకుంటారు. ఇంకోసారి ఎవరిని రానివ్వరు. పద శృతి. అలాగే అత్తయ్య. రండి అత్తయ్య, రండి. ఏమైందండి? రండి అత్తయ్య. ఎవడో శృతి రూమ్కి వచ్చాడంట. నా జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడు. రండి అత్తయ్య. చంపేయండి అత్తయ్య, చంపేయండి. ఎవరున్నారు ఇక్కడ? ఉన్నాడు కదా. ఎక్కడ శృతి? ఉన్నాడు అత్తయ్య, ఇక్కడే ఉన్నాడు. రేయ్, రారా బయటికి, రా. ఏమై ఉంటాడు? ఏడి శృతి? నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నవాడు ఏడి శృతి? ఏమైంది మేడం? ఇక్కడ నా బాధ ఏంటంటే, మీ బాధని నేను అర్థం చేసుకున్నట్టు ఆ అక్షర అర్థం చేసుకోదు. ఆ పెళ్ళ ఆపడానికి ఖచ్చితంగా వెళ్తుంది. ఎన్నిసార్లు వెళ్ళలేదత్తయ్య? వెళ్ళదా? వెళ్తుంది. వెళ్ళకూడదు అంటే మనం ఒక పని చేయాలి అత్తయ్య. ఏంటి? ఏంటంటే అత్తయ్య, ఓకేనా అత్తయ్య? ఇక అది వెళ్ళదు, మీరు తల దించుకోరు. అత్తకి నేను చెప్పింది నచ్చింది. నీకు నచ్చనిది ఆపలేవు అక్షర. అంతే, ఇది ఫిక్స్. నా కొడుకు జీవితంలో అన్ని శుభాలే జరగాలని పెళ్లి పెట్టుకున్నాం. అందుకే శుభలాకివ్వడానికి వచ్చా. వదినా, ఏమైపోయిందని మీరు బాధపడ్డానికి? ఏమవ్వాలి వదినా? ఇల్లు అలగ్గానే పండగైపోతుందా? పందిరి వేయగానే పెళ్ళైపోతుందా? అలాగే శుభలేఖ అచ్చు వేయించినంత మాత్రాన ఆవిడ అనుకున్న జరిగిపోతుందా? ఏం చేస్తావురా? ఏమైనా చేస్తాం, పెళ్ళైతే జరగదు. ప్రామిస్ వదినా. నమ్మక్క, అక్షర చెప్తుంది కదా, ఆ లోపు ఏమన్నా చేస్తుంది, ఆపేస్తుంది. అవును వదినా, నన్ను నమ్మండి. మీరు ఇలా ఉండకూడదు. నా మాట నమ్మండి. నాకేం అర్థం కావట్లేదు అక్షర. చెప్తున్నాం కదా జరగదని. మా అన్నయ్యని మీ నుండి ఎవ్వరూ విడదీయలేరు. ధైర్యంగా ఉండండి.
ఇదే మనసులో పెట్టుకొని ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. బిడ్డ హెల్దీగా పుట్టాలి. ప్లీజ్ వదినా, నేను జరగదని హామీ ఇస్తున్నాను కదా, జరగదు, సరేనా? అది మీరిలా ఉంటే మావయ్య గారు మీ గురించి కంగారు పడకుండా ఉంటారు. అక్షర, మీ అమ్మగారు కాల్ చేశారు. చెప్పమ్మా. అక్షర, ఏమైందమ్మా కంగారుగా ఉన్నా? నాకేం కాలేదమ్మా. రాఘవేంద్రకి ఇంకో పెళ్లి చేస్తున్నారని తెలిసింది, నిజమా? అది చెప్పమ్మా, నిజమేనా? అదెలా చేస్తారమ్మా? అమ్మా, అన్నయ్యకి ముందు ఈ పెళ్లి ఇష్టం లేదు. అది జరిగే పెళ్లి కాదు. నువ్వు కంగారు పడకు. అవునా? ఏమోనమ్మా, తెలిసేసరికి పాపం పురందరి గుర్తొచ్చి తట్టుకోలేకపోయాను. ఏంటో, బిడ్డుందని సంతోషించాలో, తనకి సంతోషమే లేకుండా పోతుందని బాధపడాలో తెలియట్లేదమ్మా. సంతోషమే ఉంటుందమ్మా. అదే నేను కోరుకునేదమ్మా. అక్షర, అసలు విషయం నేను చెప్పడమే మర్చిపోయాను. ఏంటమ్మా? పురందరి కోసమే కదా నువ్వు సంతానలక్ష్మి పూజ చేసేది. ఆ తల్లి కరుణించిందమ్మా. ఆ తులాభారం మొక్కు కూడా తీర్చేస్తే ఆ అమ్మాయికి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆ తల్లే చక్కగా చూసుకుంటుందమ్మా. అవునమ్మా, నిజమే. బాగా గుర్తు చేసావు. వెంటనే చేసేస్తే అమ్మ కృప వదినకుంటుంది. తన కాపురాన్ని అమ్మవారే చక్కదిద్దుతారు. అందుకే చెప్తున్నానమ్మా, ఆలస్యం అమృతం విషం అంటారు. కుదిరితే ఈరోజే పురందరితో జరిపించేయమ్మా. అలాగే అమ్మా. చెట్టుకి ఉయ్యాలతో ముడుపు కట్టించమ్మా. ప్రసవానికి ఇబ్బంది లేకుండా ఆ తల్లి ఇచ్చిన వరప్రసాదాన్ని ఆ తల్లే కాపాడుతుంది. సరే అమ్మా, ఇప్పుడే గుడికెళ్తాం. అమ్మా, నువ్వు దగ్గరుండి చేయిస్తే బావుంటుంది. నువ్వు రాకూడదు? దానికేం భాగ్యమమ్మా. వస్తాన్లే, మీరు వచ్చేయండి. అలాగే అమ్మా. వదిని తీసుకొస్తాను. ఈలోపు నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. అలాగేలే. వదినా, సంతానలక్ష్మి పూజ రోజు మొక్కుకున్నానని చెప్పాను కదా, త్వరగా తీర్చమని అమ్మ చెప్తోంది. వెళ్దాం వదినా, మీకు మనశ్శాంతి కలుగుతుంది. సరే అక్షర. ఏమండి, మేం వెళ్ళొస్తాం. అలాగే అక్షర, వెళ్ళండి. అమ్మడిగితే ఏదోటి చెప్తానులే. రా వదినా. తప్పుకో. లోపలికేగా వెళ్ళు. గోడలా నిలబడి వెళ్ళు అంటావే? నీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి. రాజేష్, ఓకే ఓకే, కూల్, దా వెళ్దాం. నువ్వెక్కడికి? మేడం నిన్ను తీసుకురమ్మన్నారు. అక్కర్లేదు. ఛాన్సే లేదు. ఎందుకురా నన్ను ఇలా తింటున్నావు? వెళ్ళు. భలే దానివే, మళ్ళీ మేడం తిడతారమ్మా. ఉద్యోగం పోయిందంటే మనమేలా బతుకుతాం? అదిగో, నీతో నన్ను కలిపావంటే బాగోదు. నువ్వు చేసింది బాగుందా? అదేమన్నా మేడంకి చెప్పానా? మేడం చెప్పిందే కదా చెప్తున్నాను. నీకు దండవరా, తగలడు. థ్యాంక్స్. ఈ చీర చాలా బాగుంది కదా. అత్తయ్య. శృతి, వచ్చావా? నీకేం కావాలో తీసుకో. మీకు నచ్చిందే నాకు నచ్చుతుందని చెప్పాను అత్తయ్య. ఈ కథలు వద్దులే గాని అమ్మ మాకు తీసుకుంటుంది, నీకు నువ్వు తీసుకో. బావగారు. శృతి. సరే అత్తయ్య, తీసుకుంటాను. రాజేష్, నువ్వు కూడా తీసుకో. వద్దు మేడం, మొన్నే సారి డబ్బులిస్తే తీసుకున్నాను. అయితే ఏంట్లే, ఏమన్నా పాడైపోయేవా? తీసుకో. వీడు పాడెక్కేవాడు, వీడికెందుకు? ఆలోచిస్తావే, తీసుకో. ఇప్పుడు వద్దులేండి మేడం, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. మీ మాట మీదే కాని నా మాట వినరుగా. ఏం యూతో ఏంటో. ఇది చూపించండి. బంగారానికి శారీ కొంటాను. ఏం సెలక్షన్ అండి అని ఎగిరి గంతేయాలి. షర్ట్స్ చూపించండి. ఏ సైజ్ మేడం?
లాంటి చెవులు, ఆల్చిప్పల్ లాంటి పెదాలండి. ఆ ముక్కు తనకి తప్ప ఇంకెవ్వరికీ ఉండదండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అప్సరసలే ముక్కున వేలేసుకున్నట్టుంటుందండి. మీరేంటండి ఇలాంటివి చూపిస్తున్నారు? మీరింత చెప్పాక ఏ చీర చూపించాలో కూడా తెలియట్లేదు సార్. ఇందుకే నేనే చూసుకుంటా, మే హెల్ప్ యూ అని వచ్చారు. సారీ సార్. ఓకే ఓకే, నా భార్య అందానికి పదాలే లేవంటే అతిశయోక్తి కాదు, మరి నేనే తీసుకుంటా. అమ్మా అది తీసుకుంటే వెళదాం. అద్దరింది. ఇది కదా మనకు కావాలి. తీసుకున్నానమ్మా. పద వెళదాం. ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. ఏంటి ఇవ్వు. చూడ్డానికా? అది నీ కోసం కాదు, నా కోసమే. సార్ తెచ్చారు. ఇచ్చింది నేను. ఓ, నాకిమ్మన్నా? కాదు. ఊరుకో శృతి, మనసులో నేనంటే ప్రేమ పెట్టుకుని లేదంటావే, నేనేమన్నా అంటానా? రాజేష్, పిచ్చి కూతలు కూసావంటే బాగోదు. అవును శృతి, నువ్వంటే నాకు పిచ్చే. అయితే వెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేరు. నా మందు నా పక్కనే ఉండంగా నాకేం కర్మ. ఇదేం బాలేదు రాజేష్. అరే భలేదానివే, డ్రెస్ చాలా బాగుంటే బాలేదంటావు. పండక్కేసుకోనా నీ పుట్టినరోజుకేసుకోనా? హే, నేను ఇంకేం మాట్లాడతానో నాకే తెలీదు. రెచ్చగొట్టావంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. ముందు ఒక్కసారి నాదనుకున్నాక ఇవ్వను, వదలను. ఏడ్చావు. నువ్విచ్చేదేంటి? నేనే లాక్కుంటాను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. వదలు. ఇవ్వను. వదలు. ఈ పాటికి అమ్మ రావాలే. భోజనానికి రమ్మంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. ఏమనుకుంటున్నారు? వదలు. ఇవ్వు. శృతి, వచ్చేశారు. చచ్చాను. ఏం చేస్తున్నారు? అది అది అత్తయ్య, ఏం లేదత్తయ్య, ఏం లేదు. ఏంటి రాజేష్? మీకు అర్థం అవ్వాలంటే మొదటి నుంచి మొత్తం చెప్పాలి మేడం. మొత్తమా? అంటే మోసం చేసింది నేనే అని చెప్పేస్తాడు. చంపేస్తుందిగా. చెప్పు రాజేష్, ఏమైంది? రాజేష్, ఏంటో చెప్పు. అది అసలు ఏం జరిగిందంటే మేడం, ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏం జరగలేదు అత్తయ్య. మరిద్దరు లాక్కుంటున్నారు. చచ్చా, లాక్కోవడమా పాడా? ఇస్తున్నానత్తయ్య. తను వద్దంటున్నాడు. ఏమిస్తున్నావు? ఏం వద్దంటున్నాడు? షర్ట్ అత్తయ్య, షర్ట్. కావాలంటే మీరు కూడా చూడండి. షర్టే. షర్టే. మీరు తీసుకోమని చెప్పినా తీసుకోలేదు కదా అత్తయ్య. పాపం, మనం కాక తనకి ఎవరు కొనిస్తారని మొహమాట పడుతున్నాడని నేనే కొన్నాను. ఇస్తుంటే తీసుకోవట్లేదు. తీసుకో రాజేష్. నీకోసం అంతగా ఆలోచిస్తున్నప్పుడు వద్దనకూడదు. అర్థం చేసుకోవాలి. అదేగా అత్తయ్య, మనకా భేదభావాలుండవు. అందర్నీ కలుపుకుపోతాం.
తెలుసుకోవట్లేదు. తెలుసుకో రాజేష్, నీలాగే మా శృతి చాలా మంచిది. చెప్పారు కదా, తీసుకో, పండక్కి వేసుకో. అలాగే అండి, థ్యాంక్స్. కలర్ కూడా నాకు ఇష్టమైందే కొన్నారు, మీకు ముందే తెలుసా? నాకేం తెలీదు. మామూలుగానే తీసుకున్నాను అంతే. ఇష్టాలు కూడా తెలుసుకున్నావు అంటే రాజేష్ ని నువ్వెంత ఇష్టపడుతున్నావో అర్థమవుతోంది. అంతే అత్తయ్య, తెలియకుండానే తీసుకున్నాను. అంతేనా శృతి? అంతే అత్తయ్య, ఇంకే ఉంటుంది. ఏముందో నాకు తెలుసులే, అమ్మాయే చెప్తుంది కదా. ఇక ఈ విషయాన్ని నాంచకూడదు, ముందుకు తీసుకెళ్ళాలి. అత్తయ్య, మీరు భోజనానికి పిలవడానికి వచ్చారా? అవునమ్మా, వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య ఏంటి ఏదో తేడాగా బిహేవ్ చేస్తుంది? నాకోసమే కొన్నావా? కాదు, అబద్ధాలు. ఇప్పుడు తెలిసింది ఎవరి కోసమో. రండి, కడుపు నిండిపోయేలా తినాలి కదా, తిందాం. ఇదంతా నీ వల్లేనే, చెప్తా. అమ్మా, ఏంటి సడన్ సర్ప్రైజ్? నేనే పిలిచానమ్మా. మీరా? త్వరగా రండి, మాట్లాడాలి అంది, వచ్చేసాం. దేని గురించి వెళ్ళమ్మా? ఇచ్చిన మాట పెండింగ్ లో ఉంది కదన్నయ్య. అదే శృతి పెళ్లి గురించి. ఏం వదినా, సంబంధం ఏమైనా చూసావా? చూడాలనే అనుకుంటున్నాను. ఏం శృతి, చూడమంటావా లేక నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్తావా? అత్తయ్య, ఇందులో జంకడానికి ఏం లేదమ్మా. నీకెలాంటి వాడు కావాలో ఎంచుకునే హక్కు నీకుంది. ఎవరినైనా ప్రేమిస్తే నిర్మోహమాటంగా చెప్పు. నువ్వు కోరుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. చెప్పవే, ఎవరినైనా ఇష్టపడుతున్నావా? నాకుండే ఇష్టం ఒక్కరి మీదే. అప్పుడు లేదని చెప్పి ఇప్పుడు చెప్తే అత్త దగ్గర చెడైపోను. ఏదైనా దాన్ని పంపాకే. ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు? నేనెవరిని ప్రేమించలేదత్తయ్య. ఇంకా దాస్తున్నావా? ఇందులో దాయడానికి ఏముంది అత్తయ్య? ఏం లేదు. అందరి దగ్గర చెప్పడానికి సిగ్గుపడుతుందేమో, మనమేగా, పర్లేదు చెప్పు. ఎంతైనా ఆడపిల్ల కదత్తయ్యా, ఆ మాత్రం సిగ్గుంటుంది కదా. నిన్ను అడగలేదు. ఓ, ఎవరూ నిన్ను అడగకూడదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అదమ్మా విషయం. బావగారు. ఓహో, అదే. అదేనా? ఇదా? ఆపుతారా? అత్తయ్య, మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు. లేదులే శృతి, నీ మనసులో ఎవరో ఉన్నారు, నువ్వు చెప్పలేకపోతున్నా. మళ్ళీ చెబుతున్నాను, నువ్వు చెప్పకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను. నా మనసులో ఎవరు లేరత్తయ్య. మీ అత్తయ్య అన్నిసార్లు అడుగుతుందంటే ఉన్నారనే కదమ్మా. మేమేమంటావు చెప్పు, ఎవరతను? ఇంకేం చెప్పను డాడ్. సరే అన్నయ్య, తన్నింకా అడిగి ఇబ్బంది పెట్టద్దు. నేనే మీకు తొందరలోనే చెప్తాను. ఏముందని చెప్తావు? బుజ్జమ్మ బుర్ర చెడిందా ఏంటి? చెబుతా వదినా. ఎప్పుడు ఎందుకత్తయ్యా? రేపు శృతి బర్త్డే కదా, రేపే అనౌన్స్ చేయండి. అవునమ్మా, ఇదేదో బానే ఉందిగా. సరే, సందర్భం బానే ఉంది. వదినా, కాబోయే అల్లుణ్ణి రేపు మీ అమ్మాయి బర్త్డే ఫంక్షన్ లోనే చూపిస్తాను. ఏం మాట్లాడుతుంది? తల దేనికన్నా గుద్దుకొని పిచ్చెక్కిందా ఏంటి? శృతి, నీ బర్త్డేకి నేనిచ్చే గిఫ్ట్ ఇదే. అదృష్టవంతురాలు. మరి
చాలా ఆనందంగా ఉంది. చాలు. అమ్మా, అయితే రేపు శృతికి కాబోయే వరుణ్ణి బర్త్డే ఫంక్షన్ లో చూపించబోతున్నావన్నమాట. అవును వదినా, మీకు సంతోషమేగా? ఎందుకుండదు వదినా, రేపెప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రంగా ఉంది. ఈ రోజైతే నిద్ర పట్టదేమో. ఈ అర్థం కాని తంతేంటబ్బా, నాకు కాళరాత్రి అయ్యేలా ఉంది. సరే వదినా, రేపొస్తాము. సరే వదినా, సాయంత్రం కల్లా ఇక్కడే ఉండాలి చెప్తున్నాను. అలాగే వదినా. వస్తాం వదినా. సరే వస్తామమ్మా. ఉంటామండి. పిచ్చి పిల్ల. రే మొదలెట్ట, పెళ్లి చేసి ఛాలెంజ్ గెలుస్తా. బెజవాడ బుజ్జమ్మ. నాకు అదే కావాలి. అరటికాయ బజ్జీ ఏం కాదు, ఈవిడ మనసులో ఏముందో తెలిసి చావట్లేదే. ఏముందబ్బా? ఏదో ఉండే ఉంటుందిలే. నిప్పులేందే పొగొస్తుందా? అమ్మ దొంగ. దొంగే. ఆ! ఈ టార్చర్కే ప్రాణం పోయేట్టుంది. నాకు ఈ కర్మ ఏంటంట. అరే పర్ఫెక్ట్ గా ఉంది శృతి. బాగుంది శృతి. నీ సెలక్షన్ లాగే నా సెలక్షన్ కూడా బాగుంది. అత్తయ్య, ఇక నిన్నేం అడగను, నువ్వే రాత్రి ఆశ్చర్యపోతావు చూడు. ఈ రెండు మీనింగ్ల ధోరణి ఏంటంట? మొదటి మీనింగే తెలియట్లేదే. మేడం, జెంట్సు రింగ్స్ కావాలి అన్నారు. ఆ రాజేష్ వాళ్ళ అమ్మగారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పుడెలా? జీ. ఆ సేఠీ, బాగుందా? అరవిందా, పెట్టుకుని చూడు. రాజేష్ సైజ్ కోసం అత్తయ్య. బావగారి వేలికి చూస్తుందేంటి? ఈయన అత్త నాకు ఆయన్ని చేసేది. ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. రాజేష్ లేకే పిచ్చి మొహమ్మ. కరెక్ట్ గా సరిపోతుందిరా. శృతి, ఈ రెండు ఓకే సేఠీ. అలాగే మేడం. ఏదో కొడుతుంది, దాంతో తెగదెంపులు కాకుండా నాతో ఎలా చేస్తుంది? అసలు ఎవరిని తీసుకొస్తుంది? తెలియక చస్తుంది పాపం. శృతి, నెక్లెస్ కూడా తెప్పించాను చూడు. ఓ పక్క కన్ఫ్యూజన్ తో కుల్లబొడుస్తూ నెక్లెస్లు అంటావేంటి? నెక్లెస్లు చూడమ్మా. వావ్, సూపర్ శృతి నీ సెలెక్షన్. నేను ఇంకా చూడలేదే. నీకు ఆలోచించుకునే టైం ఇవ్వను. నచ్చిందా శృతి? తీసుకో. సేఠీ, ఇదెంత అయిందో చెప్పండి. ఓహో, శృతిలో అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. కౌంట్ డౌన్ స్టార్ట్స్. వీళ్ళకి బాగా పండగలా ఉంది. దేవుడా, ఈ రాత్రికి నా కొంప ముంచేకయ్యా స్వామి. అయిందా? బాగుందా బంగారం? ఏంటండి ఈ చీరలో ఇంకా తలతలా మెరిసిపోతున్నావు. వేరే చీరల్లో మెరవనా? ఈ మెరుపు కౌంటర్లే వద్దనేది. ఇంత ముద్దుగా చెప్తున్నారు కదా, వింటాలండి. ఈ మాటని ఎన్ని రోజులైందో. ఏంటి ముద్దు? ముద్దు అంత మాట అన్నావేంటి? ఓ, చెప్తావేంటి పట్టుకుని పెట్టుకోవాలి గాని అని? నేను అలా అనలేదు. మరెలా అన్నావు?
ముద్దుగా అన్నాను. కలెక్టర్ బుర్రగా తికమక చేస్తావు. మీరు మాత్రం మామూలోళ్ళా? ఏం చేశానమ్మా, ఏం చేశాను? ఏమైందిరా? ఏం లేదు. రెండోదినా అరవిందా, డెకరేషన్ బాగుందిరా. పార్టీకి టైం అవుతుంది. శృతి రెడీ అయిందా? అయ్యిందత్తయ్య. ఏమవ్వడమో ఏమవుతుందో ఎవడో ఏంటో తెలియకుండా ఈ తతంగం అంతా ఏంటి? అదర్థం కాకే కదా తల పెక్కుంటున్నాను. అడగొచ్చుగా. అదే మరి కదంతా విని స్టోరీ ఏంటని అడగడం అంటే చెప్పట్లేదనే కదా మొత్తుకుంటున్నాను. నేనిక్కడ ఉందే బావగారి కోసం. అత్త ఎవరో అంటుంది. ఆ వచ్చేవాడు నీ స్టేటస్ కి తగినవాడో కాదు. ఆ, ఎవరికి తెలిసే. నమస్కారం బుజ్జమ్మ. నమస్తే అండి, రండి. అత్తయ్య గారు, అందరూ వచ్చినట్టే ఉన్నారు. శృతిని తీసుకురమ్మంటారా? పిచ్చెక్కిపోతుంది. ఎవరో తెలిస్తే వాళ్ళకి పిచ్చెక్కించేదాన్ని. తెలుస్తుందిలే. నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొస్తే ఏంటి కానీ అందరూ వచ్చారు. అత్తయ్య గారు రమ్మంటున్నారు. రా. వాళ్ళు వచ్చారా? అది తెలీదు. అందరూ వచ్చారన్నావుగా అని అత్తయ్య గారు అన్నారు. వాళ్ళల్లో వాళ్ళెవరో నాకు చెప్పలేదు. ఈ రామాయణం ఏంటంట నాకు? తినబోతూ రుచింది శృతి. కాసేపట్లో తెలిసిపోతుంది కదా. తీసుకురండి. ఓకే. సంథింగ్ ఇస్ రాంగ్ శృతి. యా, బట్ వాట్ షుడ్ ఐ డూ? వెళ్ళడమే. సరే పదండి.